మంచి మనసున్న మహారాజు గౌరవనీయులు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి, వేదికటువంటి అలంకరించినటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు శ్రీమతి గద్దె అనురాధ గారికి, అదేవిధంగా మడకశిర ఎమ్మెల్యే, మాస్ లీడర్, మా దళిత ముద్దు బిడ్డ ఎంఎస్ రాజన్నకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఉమ్మడి కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టం శ్రీ రఘురాం గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి చైర్పర్సన్స్ కు, పిఏసీసీలకు, కౌన్సిలర్ అందరికీ కూడా నా నమస్సుమాంజలి. డిసెంబర్ 2025 జగ్గేపేట మార్కెట్ యార్డ్ ఒక చరిత్ర. నాటి ఇదే నెల 25వ తారీఖున 1970లో మొట్టమొదటిసారిగా మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శ్రీ కాకాని వెంకట సుబ్బయ్య గారు చైర్పర్సన్ ఎన్నుకోవడం జరిగింది. నాడు మొదలుకొని నేటికి సరిగ్గా 56 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నేడు చరిత్రను తిరగరాస్తూ ఒక ఎస్సీ, దళితైనటువంటి ఒక ఎస్సీ మహిళకు ఈరోజు ఈ చైర్మన్ పదవి వచ్చిందంటే దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి మా దళితుల పక్షాన మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. నాడు 25/2/2024న ఇదే జగ్గేపేట నియోజకవర్గంలో దళితుల పిలుపు తాతయ్య గెలుపు అనే కార్యక్రమంలో శ్రీకారం చుట్టాం. నాడు ఆ కార్యక్రమానికి సహకరించినటువంటి వివిధ గ్రామాలలో ఉన్న ప్రతి దళితుడు తాతయ్య గారి కార్యక్రమంలో మన దళితులు దమ్మేంటో చూపించాలని దమ్ముగా పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలోనే దళితుల పిలుపు తాతయ్య గెలుపనే కార్యక్రమంలో ఒక బెంచ్ మార్క్ పెట్టామంటే దానికి కారణం శ్రీరామ్ కుటుంబానికి దళితులపై ఎంత ప్రేమ ఉంటుందో నాడు దళితులు ఐక్యంగా కలిసి నాడు మేము అడిగాం, సార్ మేము తెలుగుదేశం పార్టీ నమ్ముకొని ఉన్న దళిత వర్గాలు, నాడు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల కోసం. కాబట్టి సామాజిక న్యాయంలో ఎప్పుడైనా మా దళితులకు ఏదైనా అవకాశాలు వస్తే మీరు మాకు రాజకీయ పరంగా సామాజిక న్యాయం కల్పించాలని మేము కోరడం జరిగింది. నాడు మాట ఇచ్చిన ప్రకారం ఈ ఎస్సీ రిజర్వేషన్ కావాలని మొట్టమొదటి ప్రపోజ్ చేసింది మన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు. దాంట్లో భాగంగా మనకి ఎస్సీ జనరల్ అనుకున్నాం, ఉమెన్ అయింది. సరే చిన్న చిన్న ఆటపాట్ల మధ్యలో కొన్ని ప్రతిపక్షాల వల్ల కొంత గలిబిలి జరిగిన మాట వాస్తవం. కానీ దాంట్లో మన నాయకులు ఎవరూ కూడా దళితులకు అన్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ నాయకులు కూడా అనుకోలేదు. దళితుల కోసం పోరాడారు. ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరుగుతుందంటే కారణం దానికి సహకరించినటువంటి నెట్టం రఘురాం గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా దాని వెనుక ఉండి ఎంతో మంది నాయకులు కూడా మాకు సహకరించినందుకు కూడా పేరు పేరున మీ అందరికీ మా దళితుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సార్ ఇంకొక చిన్న విన్నపం, ఇదే మున్సిపాలిటీ 1987 నేటి సరిగ్గా 40 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. భవిష్యత్తులో ఈ 40 ఏళ్ల చరిత్రలో కూడా ఎస్సీలకు ఒక అవకాశం కల్పించండి. మీ టైంలో శ్రీరామ్ ఒక లెజెండరీ ఫ్యామిలీ వల్ల ఎస్సీలు మార్కెట్ చైర్మన్ గా, మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పిస్తే మీరు తరతరాల్లో మీ పేరు గుర్తుండిపోవడం చెప్పేసి మా దళితుల పక్షాన మిమ్మల్ని ప్రేమతో నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత పని కాలంలో కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ రోజు ఈ ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందంటే దానికి కారణం మీ అందరి సహకారం. అంతేకాదు ఈ రోజు మల్లెల సీతమ్మ గారు నూతనంగా ఎన్నిక కాబట్టి ఈ రోజు అభినందన సభ, నూతన కమిటీ వారికి కూడా మేము నిర్ణయించేది ఒకటే, ప్రభుత్వాలు మన గవర్నమెంట్ నడుస్తున్నంత కాలం కూడా ప్రతి రైతు రంగంగా నిలబడి డొక్క రోడ్లు కానివ్వండి, పత్తి కొనుగోలు కానీ రైతు వారి పనుగుట్టు విషయంలో ఏ విధమైన పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు మేము సరిగా రాకుండా మీరందరూ చర్య తీసుకొని ఈ మార్కెట్ యార్డ్ని ఇంకొంచెం డెవలప్మెంట్ గా తీసుకెళ్లి మనకు మంచి పేరు తెచ్చాలని మీరందరూ పని చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై భీమ్. సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు దయచేసి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.
కనగంజిపురం మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుధీర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.